నా పేరు గురుపాటి గోపీచంద్. మాది మచిలీపట్నం. నేను 1982 నుంచి పార్టీలో, అంటే నేను రాజకీయం కుటుంబం నుంచి వచ్చినాని కాదు, ఎన్టీఆర్ అభిమానిగా 82 సంఘాలకి గౌరవాధ్యక్షుడిగా ఉండేవాడిని. అట్లా రాజకీయాల్లోకి ఆయన బట్టి వచ్చాను. మరి మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఒక 3 సంవత్సరాలు, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా 7 సంవత్సరాలు పనిచేశాను. ఇవాళ మొదటి నుంచి ఉండాలని, మరి ఇప్పటికీ స్టిల్ యాక్టివ్ వర్కర్స్ ని గుర్తించి ఈ రకంగా సహపంక్తి భోజనం అందరం కలిపి చేసి మంచి చెప్పర మాట్లాడుకున్నాం. ఎంతో గౌరవంగా కార్యకర్తలను చూసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఇక 2 పార్టీలు. రెండోది ఇక దొంగల పార్టీ. దొంగ సారాలు, గంజాయి, బ్లేడ్లు బ్యాచ్లు, ఇటువంటి వాళ్ళంతా ఒక పార్టీ. రాను రాను ఒకే మొక్కలో చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే పచ్చ చొక్కా వేసుకుని గౌరవంగా శుభ్రమైన కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళని చెప్పి పిల్లనివ్వటానికి వస్తారు. వైఎస్ఆర్ పార్టీ అంటే చీచి అని చెప్పి మళ్ళీ కౌరు చేస్తా ఉంటారు. నా పేరు రేణుకాదేవి. నేను శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను మహిళా ప్రెసిడెంట్ నుంచి ఎదుగుతూ శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ గా 2 టైమ్స్ చేశాను. స్టేట్ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇప్పుడు ఉంటున్నాను. మరి ఇంత అవకాశాలు మా మహిళలను గుర్తించి మా మహిళలకు పెద్ద పీటను వేసినటువంటి తెలుగుదేశం పార్టీ అని కూడా గొప్పగా చెప్పుకోగలం. కాబట్టి మేము మహిళలు ఈ రోజు ఇంత ధైర్యంగా ఇంత ముందుకు రాగలిగామంటే నాకు 73 ఏళ్ళండి. ఎప్పటికీ కష్టపడుతున్నా, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నా, తిరుగుతున్నా, బూతులు కాడు ఉంటున్నాం. ఎందుకు? పార్టీ మీద అభిమానం. అన్న రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇది. పార్టీ ఎప్పటికైనా కానీ ఇలాగే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు జీవించాలి మేము ఆశిస్తున్నాం. మా కాళహస్తీశ్వరుని మరియు వెంకటేశ్వర స్వామిని కూడా ప్రార్థిస్తున్నామని ఇందు మూలకంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్న కార్యకర్తలందరినీ తీసుకొచ్చి సీఎం గారి ఇంట్లో మాకు ఘనంగా సత్కరించడం జరిగింది. నేను 82 పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నాను. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. 83 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యురాలుగా, తర్వాత జిల్లా మహిళా ప్రెసిడెంట్గా, తర్వాత జిల్లా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నో పదవులు చేశాను. అలాగే ఆ రోజున ఎన్టీ రామారావు గారు రీజనల్ చైర్మన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నాకు మంచి పదవిని ఇచ్చారు, నామినేటెడ్ పోస్టు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు రీజనల్ చైర్మన్గా ఇచ్చారు. 1985లో నేను కాకినాడ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉన్నాను. అది గుర్తించి ఈరోజు మాకు ఈ విధంగా మంచి సన్మానం చేశారు. నేను పార్టీని అంటిపెట్టుకుని పార్టీ మీద విశ్వాసంతో ఇన్ని రోజుల నుంచి పనిచేస్తూ పార్టీ అభివృద్ధికే జీవితకాలం పనిచేస్తానని ఈ రోజున నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎల్లంకొండ రాజు, అది విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం. నేను 1982 మార్చి 29న ఎన్టీ రామారావు గారు ఏ రోజు అయితే పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ రోజు ఎందుకంటే పంచమి తిథి, శుక్లపక్షం, కృత్తిక నక్షత్రం, 4వ పాదం, వృషభరాశి మంచి ముహూర్తంలో పెట్టారు కనుక ఈ రోజు వరకు ఈ పార్టీ దిశలో అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ 44 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేసినందుకు ఎంతో గర్వపడతాను. ఈ రోజు ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఇలా మా మధ్యలో కూర్చొని మాతో భోంచేయడం నా జన్మ ధన్యమైంది. నెక్స్ట్ కూడా రాష్ట్రాన్ని కానీ అలాగే పేద ప్రజలను ఆదుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా యువకులను పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈవేళ యువకులను కూడా ముందే తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, పేద ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారని చెప్పి కోరుకుంటూ సెలవు. పులిశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక యువగలం పాదయాత్రతోటి తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు తగ్గ మనవుడుగా, యువగలం నాయకుడిగా, ప్రజా నాయకుడిగా, జన నాయకుడిగా ఆ కుటుంబ సభ్యులతోటి వారితో కూర్చొని మేము భోంచేయడం అన్నది మాకు చాలా తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చినటువంటి ఈ 44 సంవత్సరాల గౌరవంగా భావిస్తున్నాము. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రస్థానం నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా అన్నయ్య ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా నేను మొదలుపెట్టి తెలుగు అధ్యక్షులుగా, పట్టణ శాఖ అధ్యక్షులుగా, జిల్లా అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయం కార్యదర్శిగా 13-14 సంవత్సరాల్లోని సమన్వయకర్తగా పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నాను. నేనే కాదు, నా కుటుంబ సభ్యులు పని చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు. దుష్ట శక్తులు పరిపాలించే రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేశారు.
మళ్ళీ వాటి నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకుంటూ భవిష్యత్ తరాల వారికి తెలుగుదేశం పార్టీ సూర్యచంద్ర ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉండాలని మనసా వాచ కర్మని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు. రోజు సన్మానం చేసి భోజనాలు పెట్టి ఒక సీఎం మాతోని భోజనం చేసుకొని సన్మానం పెట్టి వెళ్ళారని అంతే సరసాలుగా ఏ నాయకుడు కూడా దగ్గరుండి ఆ గిరిజనులతో కానీ పేదవాళ్ళతో కానీ భోజనం చేసిన నాయకుడు ఎక్కడా చూడలేదు. ఈరోజు మాతో పాటు మా పక్కన కూర్చోండి భోజనం చేసుకొని మాతో పాటు కూర్చోండి కష్టసుఖం భోజనం చేస్తుండి మాట్లాడుతుండి మరి వెళ్ళిన సీఎం ఎక్కడా చూడలేదు. నారా చంద్రబాబు నాయుడుగా మాత్రం దక్కింది, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది దక్కింది అని కోరుతున్నాను. పేరు విజయలక్ష్మి అండి. మాది నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు 1983లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుంచి కూడా మేము కోడెల తోటి అడుగుజాడల్లో నడుస్తూ నేను ఒకటే చెప్తున్నానండి, ఆస్తి హక్కు, విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వమే. భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒకటే చెప్తున్నా నేను, తెలుగు తల్లి మహిళలారా అందరూ కూడా మీరందరూ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, కూటమి ప్రభుత్వానికి నిరంతరం పరంపరగా ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పనని నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని చాలా ఆనందంగా అనుభవిస్తూ ఇవాళ ఈ 70 ఏళ్ల వయసులో కూడా నేను ఇంత ఉత్సాహంగా ఉంటున్నానంటే ఒక ఆరోగ్యకరమైన పార్టీ, ఒక ఆరోగ్యకరమైన నాయకులు, అలాంటి వాళ్ళ కింద నేను పనిచేస్తున్నాను కాబట్టి ఇవాళ ఇంత దూరం వచ్చి నా యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాను. నా పేరు మల్లెపు రాము, ఏలూరు నియోజకవర్గం 11వ నెంబర్ క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈ రోజు నిజంగా అసలు నాయకుడిని దూరంగా చూడటమే గాని ఆయనతో కూర్చొని భోంచేసే అవకాశం వచ్చినందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. పార్టీ ఓడిపోయి 23 స్థానాలకు పడిపోయిన దశలో ఇంకేమైపోద్దో పార్టీ అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు తమ సమర్థతతో పార్టీని మళ్లీ నిలదొక్కుని అధికారంలోకి తీసుకొచ్చారు. మాకు కూడా ఏదన్నా ఇబ్బంది, కుటుంబంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు బాధపడిపోయి కృంగిపోకుండా అరే అలాంటి పెద్ద ఆయనే అలా చేసుకొచ్చాడు, మనం కూడా భయపడుకోకుండా కృషి చేసి మళ్ళీ మనం సర్దుకోవాలి, మన లోపాలు సరి చేసుకోవాలని వాళ్ళని చూసి మేము స్ఫూర్తి చెందాము. అలాగే లోకేష్ గారు ఓడిపోయిన మంగళగిరి స్థానంలోనే మళ్లీ పోటీ చేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిచారు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం కాకుండా సమయానుకూలంగా వ్యవహరించి పార్టీని చక్కగా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా కంఠంలో చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ పార్టీకి, ఆ నాయకుడికి మేము సేవ చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం.